కొబ్బరిలో ఇంత ఆయిల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి చేతికి అసలు జారిపోతుంది అనమాట. చాలా చాలా ఆయిల్ ఉంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తేనే ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎండు కొబ్బరి అండి. నిన్నే తీసుకొచ్చాను అనమాట. నన్ను చూసి షాప్లో ఇంకో ఆవిడ కూడా తీసుకుంది, ఇవి చాలా బాగున్నాయని. నిజంగా బాగున్నాయి అని అనుకోలేదు అనమాట. చుట్టానికైతే తెల్లగా బాగున్నాయి, కానీ ఇంత ఆయిల్ ఉంటాయని అనుకోలేదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఒక పాడ్కాస్ట్ చూసానండి. స్వప్న జర్నలిస్ట్ ఉంటారు కదా, ఆవిడ ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. ఆవిడ చెప్పారు డైలీ ఒక స్పూను పిల్లలకి కోకోనట్ ఆయిల్, అది కూడా కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఇస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పారండి. డైరెక్ట్ ఒక స్పూన్ అంటే ఎవరైనా తాగుతారండి? పిల్లలు అయితే అస్సలు తాగరు కదా. అందుకని ఎండు కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కదండి, అది ఫుడ్లో ఎలాగైనా పెట్టచ్చా అని ఆలోచిస్తే నాకు ఈ కారపొడి ఒక ఐడియా వచ్చిందనమాట. ఎందుకంటే ఒక ముద్దలో మనం కలిపేసి పెట్టామనుకోండి, నువ్వుల్లో కలిపేసి మంచిగా వాళ్ళకి కారం కారంగా తిన్నట్టు ఉంటుంది. నెయ్యి వేసి చేస్తాం కాబట్టి కమ్మగా కూడా ఉంటుంది కదా. అందుకని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఇలా చేస్తుంటే పోపులన్నీ కింద పడిపోయినాయి, చేయి తగిలి పోపులు పెట్టి మొత్తం తిరగబడిపోయిందండి. అవన్నీ మళ్ళీ సపరేట్ చేయాలి. ధనియాలు నువ్వులు కొంచెం వేసి వేయించుకొని తర్వాత నువ్వులు కూడా కొంచెం వేడి అవ్వాలండి, అంతేనండి. పెద్దగా వేగక్కర్లేదనమాట. కొంచెం కారం కారంగా చేసి పెడితే ఏమైనా తింటదేమో అని ట్రై చేశాను. పోపులు పెట్టి ఇది కూడా చాలా ఈజీ అనండి, పెద్ద కష్టపడక్కర్లేదు. నాలాగా చెరగడం రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అనమాట. జల్లెళ్ళు ఉంటాయి కదండి, మనకి 4 ఉంటాయి కదా. రవ్వ జల్లీల్లో పెట్టుకునేమో డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి. అలాగా చిన్నగా అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం పెద్దది పెట్టుకుని జీలకర్ర ఆవాలు సపరేట్ అయిపోయినాయండి, అవిగోండి అందులో వచ్చినాయి అనమాట. ఇంకా పెద్దది గ్యాప్స్ ఉండేది ఉంటుంది కదండి, అదేమో పెద్ద రవ్వ జల్లీడు ఉంటుంది కదా, అది పెట్టామంటే ధనియాలు కూడా సపరేట్ అయిపోతాయండి. అలా చేసేసాను అనమాట. దానికి అవిగో చూడండి, అవి సపరేట్ అయిపోయినాయి. ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కటి మనం చేత్తో సపరేట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ సగం పైన పని ఈజీ అయిపోయింది జల్లెడి వల్ల. ఇంకా మళ్ళీ మనం దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ఫస్ట్ మిక్సీలో చేసుకోవాలండి. అలా మెత్తగా చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం వేయించుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. లేకపోతే అన్నీ ఒకసారి వేసేస్తే నలగవు అన్నమాట, మెత్తగా నలగవు, మళ్ళీ బరకగా ఉంటాయండి. అవి కూడా నువ్వులు కూడా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయ, కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. కారం ఎందుకు వేస్తున్నానంటే ఎండుమిరపకాయలు కడిగి ఎండబెట్టలేదు కదండి, ఇదైతే నేను కడిగి ఎండబెట్టేసాను అనమాట. కారము ఇంతకుముందు షేర్ చేశాను కదా, అందుకని నేను కారం వేసుకుంటున్నాను అనమాట. కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయింది కదండి, స్నాక్స్కి ఏం లేవన్నమాట. అందుకని మొన్న బొబ్బర్లు నానపెట్టానండి. అవి సాయంత్రం తిందాం అనుకున్నా, తినలేదు, బయటికి వెళ్ళాం కదండి మొన్న. అందుకని అవి అలాగే ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవి ఇప్పుడు పోపు వేసి స్నాక్స్ కింద పెడుతున్నాను అనమాట అండి. మనం ఏ గింజలు ఇలాగా బొబ్బర్లు కానీ, శనగలు కానీ, బఠానీలు కానీ వేయించుకునేటప్పుడు ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత ఇలాగ తెల్లగా పొంగు వచ్చేస్తుంది కదండి, ఆ పొంగుని తీసేసామనుకోండి అస్సలు గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట. ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగ చాలామంది గ్యాస్ ఫామ్ అవుద్దని అవాయిడ్ చేసేస్తారండి, తినడం మానేస్తారు కదా. అలా కాకుండా ఇలా చేసుకున్నామంటే మంచిగా హెల్దీ ప్రోటీన్ అందుతుంది. అలాగే మనకి ఎటువంటి గ్యాస్ మొత్తం అసలు ఏమీ ఫామ్ అవ్వదు అనమాట. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. నీళ్ళవి వంచేసాను, మొత్తం అంతా పోయింది అనుకోకండి, అస్సలు ఒకే ఒక ఉడికొచ్చిందండి. గింజ కూడా కొంచెం కూడా మెత్తపడలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ పోపు వేసుకుందామండి. పోపు ఎప్పుడు చెప్పిన విధంగానే వెల్లుల్లిపాయలు తొక్కతో పాటు దంచేసుకుని అప్పుడు వేసుకోండి. ఎందుకంటే హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ దాంట్లో ఉంటుందన్నమాట, గ్రే హెయిర్ రాకుండా కాపాడుతుంది. అవి పోపు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ గింజలు కూడా వేసేసుకోండి. గింజలు కూడా వేసేసుకొని ఒక్క తిప్పేసుకోండి. తిప్పుకొని ఉప్పు, పసుపు వేసుకోండి. ఎందుకంటే ఇది మా ఖ్యాతికి స్నాక్స్ కింద పెడుతున్నాను అని చెప్పాను కదండి, అందుకని కారం వేయట్లేదు అనమాట. ఎందుకంటే కారం ఎక్కువ తినదు, మళ్ళీ కారం ఎక్కువైతే తినదు కదండి, అందుకని అస్సలు కారం వేయట్లేదు అనమాట. ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక టీ గ్లాసు నీళ్ళు పోయండి, సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి టీ గ్లాసులు అయితే సరిపోతుంది అనమాట. అలా ఉడికిపెట్టేసిన తర్వాత మొత్తం కలిపి నీళ్ళు పోసిన తర్వాత ఒక్క విజిల్ రానిచ్చి కట్టేసేయండి, మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. స్నాక్స్ అయిపోయినాయి కదండి ఈరోజుకి. ఇంకా లంచ్లోకి ఎగ్ రైస్ చేస్తున్నానండి. చిన్నపిల్లలకి చాలా తక్కువ కారంతో చేసుకోవాలి కదా. జస్ట్ ఒక్క ఉల్లిపాయ, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకుని, నిన్న షేర్ చేశాను కదండి గరం మసాలా, అది కొంచెం
హాఫ్ టీ స్పూన్ అంత వేసేసి ఎగ్ కొట్టేసుకుని కలిపేసుకోవడమేనండి. చాలా త్వరగా అయిపోతుంది. మనకి పొద్దున్న లంచ్ పెట్టడానికి హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. ఎగ్ ఇష్టమైన వాళ్ళైతే ఇంకా తొందరగా తినేస్తారనమాట. అలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత రైస్ వేసేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అసలు ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇలా మసాలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా అయిపోతుంది అనమాట. త్వరగా కూడా అయిపోతుంది. మళ్ళీ మనం స్పెషల్గా దానికి మసాలా నూరుకుని అలా చేసుకోక్కర్లేదు అనమాట. బయట మసాలాలు అంత హెల్దీ కాదంట కదండి. ఇంట్లోనే చేసి పెట్టుకోండి, చిన్నపిల్లలు కదా. అందుకని నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి మసాలా పొడిది. అలాగే ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత చూసానండి. చూడండి కొంచెం కూడా నీళ్ళు లేకుండా మంచిగా మెత్తగా కుక్ అయినాయండి. అలాగే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. అదిగోండి చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా కరెక్ట్గా ఉప్పు కారం అయ్యి కరెక్ట్గా సరిపోయింది. మన పిల్లలు ఏం తింటారో ఎంత కారం తింటారో మనకు తెలుస్తుంది కదండి. అంతా సరిపోయిందనమాట. జస్ట్ లైట్గా కొంచెం ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకాయ పిండేసాను అంతేనండి. అలా వేస్తే తింటుంది. ఉల్లిపాయలు తింటుందండి, నిమ్మకాయ కూడా తింటుంది మా పాప. ఇంకా గింజలతోనే కర్రీ చేసేస్తున్నానండి. ఇంకా టైం సరిపోలేదనమాట. అందుకని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఒక నూనె వేసానులేండి. వేసిన తర్వాత ఇది తాలింపు పెట్టాను కదా, తాలింపు పెట్టినవి కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇవి ఆల్రెడీ ఉడికినాయి కదండి, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. చాలా త్వరగా అయిపోయింది అనమాట. నాకు కర్రీ చేసినట్టు అనిపించలేదు ఇవాళ. చాలా త్వరగా అయిపోయింది. ముక్కలు మగ్గడమేనండి అంతే. ఉప్పు కారం వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని అది ఎంత ఉందో చూసుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసానండి అంతేను. మొత్తం కలిసేలాగా కొంచెం అంతేనండి. ఎందుకంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉప్పు కారం అయ్యి పట్టాలి కదా, అందుకోసమే నీళ్ళు పోసాను. లేకపోతే అవసరమే లేదండి. నేను ఫస్టే కారం వేసి తింటే అది కూడా అవసరం లేదు. నేను వేయలేదు కాబట్టి ఆ కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇంతకుముందు చేశాను కదండి నువ్వులు కారపొడి, ఆ కారపొడి వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ముద్దగా గింజలుగా లేకుండా కొంచెం ముద్దకూరలా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. వేసుకొని కొంచెం మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకొని 1 నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకొని, ఒకే 1 నిమిషం సరిపోద్దండి, లేకపోతే మొత్తం అంతా అడుగంటేస్తుంది. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేను. ఇది కూడా కర్రీ చాలా బాగా వచ్చిందండి, టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే ఎలా ఉందంటే ఆయిల్ తింటున్నట్టు ఉందన్నమాట. కొబ్బరి నూనె వేసుకుని చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. మా వారు ఏమంటారు వచ్చిన తర్వాత అడగాలి. అది ఎక్కువ ఆయిల్ ఉంది కదండి, అందుకని ఆయిల్ కొబ్బరి నూనెతో చేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ అలా ఉందన్నమాట. ఇంకా ఆవకాడలు బాగా వస్తున్నాయి కదండి. ఇదైతే జనరల్గా మా అమ్మాయి తినదు, కొంచెం చప్పగా ఉంటుంది కదా. ఇంక సరే ఇప్పుడు బాగా వచ్చినాయి కదండి సీజన్ అనుకుంటా. ఇప్పుడు ఒక్కొక్కటి 50 రూపీసా 70 రూపీసా చెప్పారు. తీసుకొచ్చి 2 తీసుకొచ్చారులేండి, ఎక్కువ తీసుకురాలేదు. 2 తీసుకొచ్చి ఫస్ట్ కొంచెం ఇచ్చానండి, నాకు వద్దని చెప్పేసింది. ఇంక తర్వాత ఇలా కాదని చెప్పి కొంచెం జ్యూస్లా చేస్తే తాగేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇచ్చాను. అది కూడా తాగలేదన్నమాట. కానీ అడుగున ఉంటుంది చూడండి, అది మాత్రం గీక్కుని తిన్నది స్పూన్తో. అది కొంచెం చూడండి, అది మాత్రం గీక్కుని తింటుంది. అమ్మ బాగుందమ్మా అనుకుంటూ తింటుందండి. ఇది ఆవకాడో చాలా బాగుంటుంది, హెల్దీ అని చెప్తున్నారు కానీ ఏమో టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు. కొంచెం చప్పగాను అదోలా ఉందన్నమాట. ఇంక సరే అని వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా మిల్క్ మేడ్ వేసి కొంచెం పాలు వేసి జ్యూస్లా చేసేసానండి. అది కూడా కొంచెం ఇష్టంగానే తాగింది, పెద్ద ఇష్టంగా ఏం తాగలేదన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ చేసి ఇచ్చానండి. అది కూడా ఏదో నా బాధ పడలేక కొంచెం చల్లగా కొంచెం చప్పగా కొంచెం తీయగా ఉన్నట్టుంది. అదేదో కొంచెం తాగిందనమాట. నా బాధ పడలేక అది కూడా తాగింది, అది కూడా తిన్నది ఐస్ క్రీము. ఇది అంతేనండి. నేను కూడా తిన్నాను, నాకు కూడా పెద్ద నచ్చలేదండి. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో టేస్ట్. ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫ్రూట్స్లో ఇది ఒక్కటే అనుకుంటండి నాకు తెలిసి. మీకు ఇంకేమైనా తెలిసింటే కామెంట్ చేయండి. అలాగే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ కాకుండా ఇంకే ఫామ్లో తినచ్చో దీన్ని కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే కూడా కామెంట్ చేయండి. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.